హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది. మార్నింగ్ కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. ఒకవైపు వంటలు కంప్లీట్ చేస్తూనే ఇంకొక వైపు టిఫిన్లు కూడా నేను చాలాసార్లు మన వీడియోస్లో చెప్పున్నాను కదండి. కొంతమంది మాత్రం టిఫిన్ తింటారు, కొంతమంది వంట చేయాలి అని. పైగా నేను డ్యూటీకి వెళ్ళబోయేసరికి వంట కూడా కంప్లీట్ చేసి వెళ్ళాలండి. అందుకోసమనే ఎండుమిర్చిలు వేసి ఈ ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసి ముందుగానే పక్కన పెట్టి ఉంచి ఇడ్లీలు పెడుతున్నానండి. ఈరోజు అయితే టిఫిన్లు చేసేవాళ్ళం ఇద్దరమే ఉన్నాం ఇంట్లో, అందుకే ఒక వాయి మాత్రమే పెట్టాను. మనం బయట నుంచి అసలు మేము ఎప్పుడు ఏ టిఫిన్లు తెచ్చుకోమండి. వీలైనంత 99% ఇంట్లోనే టిఫిన్లు ప్రిపేర్ చేసుకొని తింటుంటాము. బయట తెచ్చుకొని తింటే మాకు అసలు అంతగా అరగదు, తినబుద్ధి కూడా అవదండి. అంటే రెగ్యులర్గా అందరూ చేసుకునేదే కొంతమంది మాత్రంకే ఈ వీడియో నేను చెప్తున్నానండి, అంతేకాని మీకు తెలియందని కాదు. ఈరోజైతే నేను హై స్కూల్ దగ్గరికి డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళబోయేసరికి ఇది టిఫిన్లు అన్నీ కంప్లీట్ చేశానండి. మధ్యలో అయితే చాలా వీడియో అంతా కూడా మన పనిలో మనం ఉంటాం, వీడియో ఆన్ చేసి అది ఎటు షూట్ అవుతుందో కూడా నేను చూసుకోలేదు. ఆ వీడియో అయితే అడ్డదిడ్డంగా వచ్చిందండి. నేను ఈరోజంతా వంటగది శుభ్రం చేసి కిచెన్ అంతా శుభ్రం చేసి వీడియో అంతా ఉందండి. ఆ వీడియో, ఆ కాకరకాయ కర్రీ కంప్లీట్గా చేసిన వీడియో ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో స్కిప్ అయిపోయిందండి. ఉంది వీడియో అయితే అడ్డదిడ్డంగా వచ్చింది. మనం చేసే పని ఒక్కొక్కసారి అలా అవుతుందండి. అందుకని మధ్యలో తీసిన వీడియో అంతా కూడా డిలీట్ చేసేసాను. మార్నింగ్ అయితే నేను ఇంకా టిఫిన్ చేయడానికి ముందుగా రెడీ అయ్యొచ్చి టిఫిన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మన వీడియోలో కనిపించే విధంగా అయితే నేను వెళ్ళనండి, యూనిఫామ్ కట్టుకునే వెళ్ళాలి. వీడియో కోసమనే నేను మామూలుగా సివిల్ డ్రెస్సులు వేసుకుంటాను. తర్వాత యూనిఫామ్ మార్చుకొని నేను వెళ్ళేసి వచ్చి మళ్ళీ సివిల్ డ్రెస్ వేసుకుంటాను. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత వైట్ శారీస్ ఉంటాయి కదా, ఆ వైట్ శారీస్ మాత్రమే కట్టుకొని వెళ్ళాలి ఏ డ్యూటీకి వెళ్తున్నా కానీ. నా డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాతన లేదా ముందుగా అయినా తీసుకుంటుంటాను వీడియోస్ అయితే. మనం చేసే ప్రతి పనిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని నేను అనుకుంటానండి. మా నాన్నగారు కూడా, ఆయన కూడా సాంఘిక సంక్షేమ శాఖలో చేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా అలాగే ఉంటారండి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మ ఎందుకు అంత తొందరగా వెళ్తావని అంటుండేది. మనం డ్యూటీ చేసేటప్పుడు మనం చేసే పని నిర్లక్ష్యం చేయకూడదని చెప్తుండేవారు ఆయన. ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తున్నప్పుడు మా నాన్న అప్పుడు ఎలా అయితే ఆయన డ్యూటీ ముఖ్యంగా ఇది ఎలా చేసేవారో నేను కూడా అలాగే చేయాలనుకుంటాను. 100% ఎవరు చేయలేమండి చేసే వర్క్ అయితే. కానీ కనీసం మనం తీసుకుంటున్న జీతానికి 90% అయినా చేయాలనుకుంటాను. మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయిందండి తినటము. రిషి బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడికి కొంచెం హెల్త్ బాగాలేదని వాడికి కూడా వేసి ఇచ్చాను, ఇడ్లీలు తింటున్నాడు. ఈరోజు అయితే నా వీడియో ఇదండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.